చేతకాని తనానికి దిగజారుడుతనానికి ఈ కేసు నిదర్శనం. అతను అక్రమాలను నేను బయట పెడుతున్నాననే ఉద్దేశంతో ఆ అక్రమాలు పార్టీ దృష్టికి వెళ్తే అతని రాజకీయ భవిష్యత్తు మనుగడ ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి వచ్చిన నేపథ్యంలో అతని యొక్క అక్రమాల నుండి బయటపడటం కోసం నేను మాట్లాడిన వీడియోని ప్రెస్ మీట్లో నేను చెప్పింది వేరే వాళ్ళకి సంబంధించింది నేను మాట్లాడితే అతనికి అన్వయించుకుని అతని అక్రమాల దందా నుండి బయటపడటానికి ఈరోజు ఈ కేసు నా మీద పెట్టించడం జరిగింది. నిజానికి విజువల్స్ అన్నీ కూడా ఉన్నాయి, హల్చల్ చేస్తున్నాయి మీడియాలో. నా ఇంటి మీదకి అతను వచ్చి దొమ్మి చేస్తే నా మీద కేసు కట్టడం అనేది చూస్తే పోలీసుల యొక్క అచేతనమైన స్థితి, చేతగానితనం తేట తెల్లం అవుతుంది. ఈరోజు ఎవరైతే ముద్దాయి ఉన్నాడో, ఒక అఫెన్స్ నేరం చేసిన వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తులకేమో రాజ మర్యాదలతో పంపించి ఎవరైతే ఎఫెక్టెడ్ మేము ఉన్నామో మా మీద కేసు పెట్టి మమ్మల్ని రిమాండ్లో పెట్టే పరిస్థితి ఈరోజు ఇంతకన్నా దురదృష్టకరమైన సంఘటన నాకు తెలిసి ఈ రాష్ట్ర చరిత్రలో లేదని అయితే నేను అనుకుంటున్నా. నేను ఇబ్బంది పడ్డాను, నా వల్ల పోలీసు సాక్షిగా వాళ్ళు ఉండగా నా ఇంటిలోనికి అక్రమంగా ప్రవేశించి నన్ను నా కుటుంబాన్ని అంతం చేయాలనే ఏకైక లక్ష్యంతో ప్రొక్లైనర్లు, డంపర్లు, మారణాయుధాలతో నా ఇంటి మీద దాడి చేస్తే అతన్ని వదిలేసి అతన్ని రాచ మర్యాదలతో ఇంటికి పంపించి సిగ్గులు వదిలేసి అతన్ని పలకరించే పరిస్థితులు, అతన్ని ఏదో ఆకాశానికి ఎత్తే పరిస్థితి చేస్తున్నామంటే ప్రజాస్వామ్యం ఎంత దిగజారిపోయిందో ఈ సమాజంలో మనం అర్థం చేసుకోవచ్చు. నేను ఎఫెక్ట్ అయితే నా ఇంటికి వచ్చి నా ఇల్లు పడగొట్టాలని చెప్పి వచ్చిన చింతమనేని పోలీసుల సమక్షంలో జరిగితే నా మీద కేసు కట్టారు. ఇంతకన్నా దుర్మార్గం లేదు. చింతమనేనికి మీ ద్వారా నేను ఒక హెచ్చరిక పాస్ చేస్తున్నా. నేను లోగడే చెప్పా, నా వెంట్రుకు కూడా పీకలేవని. నా ఇంటికి వచ్చి నా ఇంటి మీద పడినా కూడా నా వెంట్రుకు నిజంగా పీకలేకపోయావు. నువ్వు డంపర్లతో వచ్చిన ఒక్క ఇటుక మొక్క పట్టుకెళ్ళలేకపోయావు. ఈ రోజు నుండి చెప్తున్నా చింతమనేని, ఖబర్దార్ చింతమనేని విముక్త దెందులూరు నియోజకవర్గం కోసం నేను పోరాటం చేస్తా. ఈ పోరాటంలో పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఎవరు కలిసి వచ్చినా కలుపుకుని వెళ్తా. ఈ దెందులూరు నియోజకవర్గం కంసుడి చేతుల్లో చిక్కుపోయిన ద్వారకా నగరం అయింది. ఈ కంస సంహారం రాజకీయ సమాధి కట్టే కార్యక్రమం మీద నేనున్నా. నా ప్రయత్నం కూడా అదే, నేను చేసే పని కూడా అదే. ఇతను చేస్తున్న అక్రమాలు, దౌర్జన్యాలు అన్నీ మీకు నేను ప్రెస్ సోదరులకు మాట ఇచ్చిన ప్రకారం ప్రతి నెల ఆధారాలతో మీ ముందుకు వచ్చి ఇతను బతుకు బట్టబయలు చేయటమే నా యొక్క కార్యక్రమం, నా యొక్క ఎజెండా. నన్ను పార్టీ నుండి సస్పెండ్ చేసినట్టుగా నేను ఈరోజు చూసా. నేను ఒకటే చెప్తున్నా, నేను న్యాయవాదిని. నేను పార్టీకి పని చేసేది ఉంటుంది తప్ప నేను పార్టీ నుండి నేనేమి ఈ రోజుకు ఒక్క రూపాయి నేను ప్రయోజనం పొందలా. 19-24 మధ్యకాలంలో 1680 కేసుల్లో నేను బెయిల్స్ తీసుకున్న తెలుగుదేశం పార్టీ తరఫున. అదే తెలుగుదేశం పార్టీకి నేను చేసినందు మూలాన నా మీద కేసు కూడా రిజిస్టర్ అయింది. నేను ఆ కేసు వాయిదాలకు కూడా తిరుగుతున్నా. నేను పట్టాభి గారి కేసులకు కానీ, యువగాళం కేసుల్లో కానీ, చంద్రబాబు గారు అంగళ్ళ కేసులకు కూడా నేను ఒక్కడే అటెండ్ అయ్యా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కూడా ఏలూరులో కేసేసి, ప్రైవేట్ కేసేసి కేసు కట్టించిన ఒకే ఒక మగాడిని ఈ రాష్ట్రంలో నేను ఒక్కడే. నేను ఎందుకేసా? నాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద, సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద నాకు వ్యక్తిగతమైన వైరం ఏమీ లేదు. ఆ పార్టీ పాలసీ మీద వేసా. ఆ రోజు మీ తరపున పనిచేసిన రోజునేమో మహావీర చక్ర బిరుదం ఇచ్చి లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు అన్నారు. ఈరోజు ఇక్కడ జరుగుతున్న అక్రమాలని, దందాలని నేను క్వశ్చన్ చేస్తే ఈరోజు నువ్వు అసలు మా పార్టీకి పనికిరావు అన్నారు. దాని మీద మీరందరూ మీ ద్వారా నేను ఈ సమాజంలోని ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. నేను చేసేది ఏంటంటే, నేను తెలుగుదేశం పార్టీ నుండి ₹1 నేను తీసుకోవాలా. నేను చేసిన ప్రతి కేసుకి అయిన ఖర్చులు కూడా నా సొంత డబ్బులతో చేశా. నాకు ఒకే ఒకటి ఖర్చు పెట్టింది ఏంటంటే, నేను అంగళ్ళలో మదనపల్లికి వెళ్ళినప్పుడు ఒక్క
ఫ్లైట్ టికెట్ అక్కడ పెట్టారు తప్ప పార్టీ నుండి నేను ₹1 తీసుకోవాలా. నేను ఈ పార్టీ కోసం ఆ పార్టీ కోసం కష్టపడ్డా చేశా. ఈరోజు నా అవసరం లేదనే భావం ఉంటుంది పార్టీకి. నన్ను సస్పెండ్ చేసి ఉండొచ్చు. మాకేముంటుంది, లాయర్గా మాకు తగ్గితే ఒక క్లయింట్ తగ్గుతాడు, ఇంకో క్లయింట్ వస్తాడు. మా వృత్తి మాకుంది, మేము వృత్తి చేస్తున్నాం. నేను రాజకీయం చేయలా, రాజకీయ పదవులు అడగలా, నేనేమి పదవులు పొందలా. కనీసం ₹1 నేను ఫీజు పొందకుండా నేను పార్టీకి సేవ చేశా, నిస్వార్థంగా చేశా, నిజాయితీగా చేశా. నా యొక్క నిజాయితీని గుర్తించి కనీసం సస్పెండ్ చేశామని చెప్పే టైంలో అన్న ఇదిగో ఇతని వల్ల పార్టీకి మేము ఈ విధంగా సేవ చేయించుకున్నాము అనే కృతజ్ఞత ఏదన్నా చెప్పుంటే నేను సంతోషించేవాడిని. ఆ కృతజ్ఞతా భావం కూడా లేకుండా నన్ను సస్పెండ్ చేసి మాకేముంటుందండి, ఓ మెంబర్షిప్ ఉంది, మెంబర్షిప్ రద్దు అవుతుంది. ఇంకా ఫ్రీ బర్డ్స్ నేను ఇంకా విచ్చలవిడిగా ఈ దెందులూరు ఎమ్మెల్యే దందా బయట పెట్టి ఈడి యొక్క అక్రమార్జన లోగుట్టులన్నీ బయటికి తీసుకొచ్చి ఈ దెందులూరు నియోజకవర్గానికి పట్టిన పేడ విరగడ చేస్తా. వైసీపీ వాళ్ళు ఉన్నారా, జనసేన వాళ్ళు ఉన్నారు నా దగ్గర, బీజేపీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. నేను యాజ్ ఏ లాయర్ ఉన్నా. నేను పార్టీ ఎఫిలియేటెడ్ నేను కాదు. తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో నేను అవన్నీ చేశా. అది కాకుండా ఒక మెంబర్షిప్ ఉన్నంత మాత్రం చేత నువ్వు వైఎస్ఆర్ ఓడితో మాట్లాడకూడదు, జనసేన ఓడితో మాట్లాడకూడదు అని సమాజాన్ని ఆ విధంగా విభజన చేయటం కూడా ఎంతవరకు న్యాయం అనేది నేను ప్రశ్నిస్తున్నా. 2, అదే వైఎస్ఆర్సీపీలో ఉన్న జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ గారిని నేను కాదా ఆ రోజు తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేసింది. ఆ రోజు వాళ్ళు వైఎస్ఆర్సీలో నుండి వచ్చిన వాళ్ళు కదా. ఆ రోజు లేని వైఎస్ఆర్సీ అనే మాట ఈ రోజు రావటం నేను చాలా దురదృష్టంగా నేను భావిస్తున్నా. అది సహేతుకమైన విమర్శ కూడా కాదనేది నా అభిప్రాయం. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో సప్తపది వివాహ కలెక్షన్స్, ఆకాశ పందిళ్లు, భూలోక సందళ్లు, శ్రీరస్తు పెళ్లిళ్లు, శుభమస్తు నూరేళ్లు అంటూ మీ ఇంట వివాహ వేడుకలకు శ్రీకారం చుట్టుకుంది చందన వారి స్వర్ణ వస్త్ర వైభవం. సప్తపది కలెక్షన్స్ తో నవవధూవరులకు స్వాగతం. నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్. మార్కెట్ కన్నా ఖచ్చితమైన తగ్గింపు ధరలు. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మంజూరీ లేదు. మా పట్టులో పవిత్రత, స్వర్ణంలోని స్వచ్ఛతతో మీ బంధమవుతుంది మరింత అపురూపం, ఆనందదాయకం. చందన బ్రదర్స్ జ్యువెలర్స్ అండ్ టెక్స్టైల్స్, మెయిన్ బజార్, ఏలూరు మరియు కొత్త బస్ స్టాండ్ ఎదురుగా జంగారెడ్డిగూడెం.